ఈరోజు భూ బకాసురుల చేతి నుంచి అన్యాక్రాంతానికి గురైపోయినటువంటి ఏబిఎం స్కూల్ని పునఃప్రారంభించడానికి మా పట్టణ దళిత సోదరుల సహకారం, దళిత పెద్దల ఆశీర్వాదం, పట్టణ ప్రముఖుల యొక్క సహకారం, వీటన్నిటితోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1879 ఏబిఎం ఎలిమెంటరీ స్కూల్ అని ప్రారంభించబడినటువంటి ఈ స్కూలు సుమారు 147 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూలు భూ కబ్జాదారుల బారిన పడి ఆగిపోవటం జరిగింది. తిరిగి దీన్ని కోర్టు నుంచి, అలాగే అధికారుల సహకారం, అలాగే మా క్రైస్తవ పెద్దల దీవెనలు ఇవన్నీ పనిచేయటం వల్ల లక్షలాది మంది దళిత విద్యార్థులకు తిరిగి విద్యాబోధన చేసేదానికి ఈ దేవాలయం తలుపులు ఈరోజు తెరవటం జరిగింది. దీనిని అడ్డుకోవడానికి కానీ, దీనిని చెడగొట్టేదానికి కానీ దయచేసి ఏ ఒక్కరు ప్రయత్నం చేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ స్కూల్ జోలికి ఎవరు వచ్చినా తర్వాత మీరు నష్టపోక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది లక్షలాది మంది దళిత యువతకు సంబంధించినటువంటి ఇష్యూ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైన దళితులకు సంబంధించినటువంటి ఇష్యూ. ఈ దళితులకి ఈ స్కూల్ని ఒక దేవాలయంగా తయారు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికని తెలియజేస్తూ ఈ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. దీన్ని సక్రమంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఒక పక్క విద్యా అధికారులను చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఈ ప్రాంతంలో భూ ఆక్రమణలకు తావివ్వం, భూ ఆక్రమణలు దుర్మార్గాలకు చోటివ్వం. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక్క దుర్మార్గమైనటువంటి పని జరగకుండా కాపాడుకుంటూ వచ్చాం. ఒక భూ కబ్జా కానీ, ఒక స్థలం పొలం రెడ్ మార్క్లో పెట్టించడం కానీ, ఒక స్థలం కబ్జా చేయించడం కానీ, ఒక ఇల్లు ఆక్రమణ చేయించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా ఈ 2 సంవత్సరాల్లో జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేదు. అట్లా ఎవరన్నా ఉంటే చెప్పమనండి, తక్షణమే వారికి న్యాయం జరిగేలా చేసే బాధ్యత. అంటే అది మాకు తెలియకుండా ఎక్కడన్నా జరిగి ఉంటే, తెలిసి మాకు జరిగినటువంటి ఎటువంటి సంఘటనలు కూడా ఎంకరేజ్ చేయబోం కూడా. ఒక సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యం, మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సంస్కారం, మా ముఖ్యమంత్రి గారు మాకు చూపిస్తున్నటువంటి, మా ప్రాంతం పట్ల చూపిస్తున్నటువంటి చొరవ, ఇవన్నీ కూడా మా ప్రాంత ప్రజల మనసులు హృదయాలు గెలుచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఏది తీసుకున్నా ఈ ప్రాంత ప్రజల మద్దతు 100% కావాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి పెద్దలందరూ కూడా సహకరించి ఈ ప్రాంతాన్ని, వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరి దీవెనలు, ఆశీస్సులు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేలా చూస్తాం. ఏ ఒక్క అరసెంటు కూడా వదిలిపెట్టే సమస్య జరగదు. ముందు స్కూల్కు పర్మిషన్ తెచ్చాం, త్వరలో గ్రౌండ్కు తీసుకొని వస్తాం. ఆ త్వరలో ఇంకా ఎంత ఉందో ఆస్తులు, ఏబిఎం ఆస్తులు ఎంత ఉన్నాయో అవన్నీ కూడా పరిరక్షించేదానికి 1 by 1 వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం జరగనివ్వం. ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఆస్తిలో ఏ ఒక్కడు ఏలు పెట్టేదానికి లేదు. ఎవడు ఏలు పెట్టినా ఒప్పుకోం. ఎవడు వేలు పెట్టినా ఒప్పుకోకుండా ఆ పెట్టేవాడికి అడ్డంగా నిలబడతాం. మా దళిత సోదరులకు మేము అండగా నిలబడతాం. ఇది జరిగి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం.